కవితా కౌమారం అనే శీర్షికకి స్వాగతం పలుకుతున్నాం. అమ్మా నీ పేరేంటమ్మా? ప్రణీత. అది ఏం చదువుతున్నావు? 4వ తరగతి. ఎక్కడ? బాలాపూర్ చౌరస్తా. బాలాపూర్ చౌరస్తా, హైదరాబాద్. చెప్పే పద్యం చెప్పి. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నవలల తోడి వియంబులందు జనగోళ్లను కుమరప్ప వండించి చెలులకు పెట్టించు జలుబు మెరయ రమణీయ మందిరారామదేశంబుల పువ్వు తీగలకును బ్రోదిసేయు సగమల మణిమయ సౌత భాగంబుల లీలతో బర్మడోలికలనూగు బాలికలతోడ జలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంగములకు మురిపమలు గరుపు మదమరాలంబులకు చూపు మందగతులు. చక్కగా చదివు నాన్న బంగారు తల్లి. ఎక్కడిది పద్యం? భాగవతం. ఎవరు రచించారు? పోతన. బమ్మెర పోతన్న. ఇంటి పేరుతో సహా చెప్తే ఇంకా బాగుంటుంది. బమ్మెర పోతన్న. అందులో ఏమి సందర్భం ఇది? ఎవరి గురించి చెబుతున్నారు పద్యంలో? రుక్మిణీదేవి చిన్నప్పుడు ఆడుకున్న ఆట. అంత ఉన్నప్పుడు ఏ ఆటలు ఆడిందో రుక్మిణీదేవి మనకి మళ్ళీ వీడియో గేమ్స్ ఆడలేదు. ఏ వాడిందో చెప్పారు. ఏ వాడిందో అందులో 1-2 చెప్పు, ఎక్కువ వద్దు, పద్యం అంతా వద్దు. 1-2 ఆటలు ఆడిందా? నేను ఏం చేసిందో చెప్పు. నీకు పద్యంలో అర్థమైన విషయాలు ఏమైనా ఏదైనా ఆటలు చెప్పర్లేదు. బొమ్మలకు పెండ్లిండు. బొమ్మలకు పెళ్లిళ్ళు చేసింది. చేస్తే పెళ్లింటే ఏమిటో, పెళ్లి కొడుకు ఏమిటో, పెళ్లి కూతురు ఏమిటో, అందులో ఉండే ముచ్చట ఏమిటో అర్థం. గుజ్జన గోళ్లు బొవ్వలాట తెలుసా? అమ్మా నాన్న అని చెప్పి వంట అన్ని ఆడిస్తారు. ఎందుకని? వంట చేయడం అలవాటు అవ్వాలిగా, లేకపోతే ఎలాగా? అలాగే బరిగి సంగంబులు ఏవో సుఖపేక అన్నారు. ఏమన్నా తెలిసే? చిలకలకి మాటలు నేర్పింది, కోకిళ్ళకి కోతలు నేర్పింది, నెమలికి నడక నేర్పింది. నెమలికి నేర్పిన నడకలివి అంటుంది. అంటే అవన్నీ మీరు కూడా చక్కగా ఇంటి దగ్గర సెలవు రోజుల్లోనే ఇలాంటి పరికిణీలు కట్టుకుని అవన్నీ పని చేయాలి. ఆ బొమ్మలతోనే ఆడుకుంటే ఆ నెమళ్ళు, ఆ కోకిలలు, ఆ చిలుకలు వాటితో గడపడంలో ఉండే అందమైన జీవితం అంతా అర్థం అవుతుంది. చక్కగా రుక్మిణి కళ్యాణం పారాయణ చేసి నీకు కూడా రుక్మిణికి దొరికినట్టే శ్రీకృష్ణుడు లాంటి వాడు దొరుకుతాడు. కానీ ఏకపత్ని వ్రతుడు దొరుకుగాక, గొడవలేదు. మల్లిక ఇంకా వేరు బొమ్మలు అయిపోయి కూడా మల్లిక ప్రణీత ఇద్దరు కూడా కేవలం ఏదో వేమన పద్యం కూడా చెప్పేద్దామని పిల్లలకు లోకమైపోయే వేమన పద్యాలు. అందుకే పర్వాలేదు, ఏదో కూడా చెప్పడం మంచిదే. అలా కాకుండా చక్కగా రుక్మిణీ కళ్యాణంలో శేషపద్యం చెప్పింది. బొమ్మంత లేదు ఈ అమ్మాయి, బొమ్మరిల్లు ఆడేసి మొత్తం 5-6 ఆటలున్న పద్యం చెప్పింది. ఆ అమ్మాయి అంతకంటే బాగా దాశరథి శతకంలో మంచి కఠినమైనటువంటి పద్యాన్ని చెప్పింది. వీరి తల్లులకి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా, తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా. ఎందుకంటే మంచి పద్యాలు, ఇలా కావ్యాల్లో పద్యాలు కూడా నేర్పితే పిల్లలకి ఆ కావ్య సంస్కారం, ధర్మ సంస్కారం అన్ని అబ్బుతాయి. అంచేతనం ఆ తల్లిదండ్రులకి, వారి బంధుమిత్రులకి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ మనకిప్పుడు బహుమతి ప్రదానం దివ్య. తర్వాత మల్లిక ప్రణీత ఇద్దరు కూడా కేవలం ఏదో చిన్న పద్యం చదివేద్దాం అనుకోకుండా కాస్త రుక్మిణీ కళ్యాణం నుంచి చక్కగా దాశరథి శతకం నుంచి మంచి ప్రౌఢమైనటువంటి పద్యాలు చదివారు. వారిద్దరికీ కూడా దివ్య డైమండ్స్ వారి తరఫున నగదు బహుమతి, భక్తి టీవీ వారి తరఫున యోగ్యతా పత్రం ఇచ్చి ఈ యోగ్యత కూడా ఆనందిస్తూ ఆశీర్వదిస్తూ తెలుగు మాటయ చెవినించు తేటి పాట, తెలుగు పాటయమది నించు తేనెయూట, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు తేజమ్ము వెలయంగ దిశల మ్రోలా.